ఇరాన్ అధ్యక్షుడు ప్రజల చేత ఎన్నికైనవాడు, కానీ అతనికి సైన్యం మీద కమాండ్ ఉండదు. సైన్యం అతను చెప్పిన మాటలే ఉండదు. అందువల్ల సమస్య పడుతున్నాడు. వాస్తవంగా తను ఖొమైనీ చనిపోగానే తను లీడ్ తీసుకుందాం అనుకున్నాడు, కానీ లీడర్షిప్ నెక్స్ట్ ఎవరు ఉండాలో సైన్యానికి ఆల్రెడీ ఖొమైనీ చెప్పేశాడు, వాళ్ళ అబ్బాయి. వాస్తవంగా పేరుకు అక్కడ సైన్యం ఉంది. ఆ సైన్యం దేశాధ్యక్షుడి మాటే ఉంది, దేశ ప్రజల చేత ఎన్నికైన పెజెష్కియాన్ మాటే ఉంది. అందుకనే గల్ఫ్ దేశాల మీద దాడులు చేయొద్దంటేనూ వినలేదు, వాళ్ళ మీద దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు పెజెష్కియాను ఐఆర్జీసీ కమాండర్ అహ్మద్ వాహిదీకి తీవ్ర హెచ్చరిక చేశాడు. కాల్పుల విరమణ ఒప్పందం వెనకాల చర్చల వెనకాల ఉన్నది పెజెష్కియాన్. అమెరికాతో చర్చలు జరిపిస్తోంది పెజెష్కియాన్ తరపున ఉన్న బృందమే చేస్తోంది. ఇప్పుడు ఆ పెజెష్కియాన్ క్లియర్గా చెప్పుకొచ్చింది ఏంటంటే, కాల్పుల విరమణ జరపకపోతే, యుద్ధం తీవ్రమైతే మనం అప్పర్ హ్యాండ్ అంటున్నాం, మనం ఎక్కడ అప్పర్ హ్యాండ్ సాధించలేదు, అమెరికాని ఎదురిస్తున్నాం అంతే. ఇరాన్స్ ఎకానమీ సర్వనాశనం అయిపోతుంది ఒక్క 3 వారాల్లో టోటల్గా. అప్పుడు దేశం కొలాప్స్ అవుతుంది, అప్పుడు ప్రజా తిరుగుబాటు జరుగుతుంది. ప్రస్తుతం ప్రజలు దేశభక్తితో మన వెనకాల ఉన్నారు. ఈవెన్ మొన్నటిదాకా ఖొమైనీని వ్యతిరేకించిన వాళ్ళు కూడా అమెరికాకు సపోర్ట్గా రావట్లేదంటే వాళ్ళు ఎంత బాధ్యతగా ఉన్నారో అర్థం చేసుకుందాం మనం. ఈ టైంలో వాళ్ళందరినీ మనం కలుపుకొని తీసుకువెళ్ళాలి, వాళ్ళకి ఇబ్బంది రాకుండా చూసుకోవాలి, యుద్ధం విరమించేలా చూసుకోవాలి అన్నటువంటి విషయాన్ని చెప్పుకొస్తున్నట్టు. ఇది ఇరాన్ ఇంటర్నేషనల్ అనేటువంటి సంస్థ, ఇరాన్లో కాస్త న్యూట్రల్గా పనిచేసే సంస్థ ప్రొజెక్ట్ చేసిన రిపోర్ట్ అనమాట.